హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బెంగళూరులో ఉన్న ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ అనే గ్యారేజ్కి వచ్చాం. బికాజ్ అది సంక్రాంతికి నా బైక్ అనుకోకుండా క్రాష్ అవ్వడం జరిగింది. సో హ్యాండిల్ బార్ బుషెస్ అన్నీ పోయాయి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం ప్లే వస్తుంది, బ్రేక్ వేసినప్పుడు కదలడం అయ్యి. సో అందుకని నేను ఆ రెండు బుషెస్ ఇప్పుడు మార్చేశాను. అందుకు బాగానే సెట్ అయింది. అండ్ ఒక బుష్ వచ్చేసి కొంచెం క్రాక్ వచ్చింది, అండ్ ఇంకొకటి వచ్చి మొత్తం బ్రేక్ అయిపోయింది. సో అందుకనే మనకి ఆ ప్లే వచ్చింది. ఇప్పుడు ఆ ఇష్యూ అన్నది సార్ట్ అయిపోయింది. సో అంతా ఇప్పుడు హ్యాండిల్ అంతా బాగానే ఉంది. అండ్ ఇంకొకటి వచ్చి ఎగ్జాస్ట్ దగ్గర చిన్న మోడిఫికేషన్. అదేంటంటే క్యాటలిక్ కన్వర్టర్ని రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే దానివల్ల మనకు 5 kgs రెడ్యూస్ అవుతుంది. దాని ప్లేస్లో డెకెట్ పైప్ రీప్లేస్ చేస్తాము. సో కెటలిక్ కన్వర్టర్కి ఉన్న O2 సెన్సర్ని రిమూవ్ చేసి, అది రిమూవ్ అంటే డిస్కనెక్ట్ చేశారు. తర్వాత ఈ కెటలిక్ కన్వర్టర్ని రిమూవ్ చేస్తారు. ఆ తర్వాత ఈ కెటలిక్ కన్వర్టర్కి ఉన్న O2 సెన్సర్ వైర్ని మళ్ళీ మన డికెట్ పైప్కి కనెక్ట్ చేస్తారు. సో ఎక్కడ ఏది చేంజెస్ ఏముండవు. ఆ తర్వాత డెకెట్ పైప్ని సేమ్ యాజ్ యూజువల్ ఆ కెటలిక్ కన్వర్టర్ ఉన్న ప్లేస్లో ఆ డెకెట్ పైప్ని రీప్లేసింగ్ అంతే. ఆ తర్వాత మనకి ఎగ్జాస్ట్ నోట్ లైట్గా మారుతుంది. సో నేను మీకు ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, మొత్తం ఈయనే ట్రాన్స్లేట్ చేసి నాకు హెల్ప్ చేశారు. అండ్ ఇక్కడ మన బ్రేక్ ప్యాడ్స్ సరిగ్గా లేవని సెట్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను వినండి. ఎగ్జాస్ట్ అయితే మరీ అంత గట్టిగా అయితే ఏం రావట్లేదు, బట్ ఓకే. ఇప్పుడు దీనివల్ల మనకి వెయిట్ అయితే కొంచెం రెడ్యూస్ అయ్యింది. కొంచెం నాకు పికప్ పెరిగినట్టు అనిపించింది డ్రైవ్ చేశాక. తర్వాత బైక్ మొత్తం చెక్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ బిల్ వచ్చి అరౌండ్ 3000 వరకు అయ్యింది.